టాపిక్ ఏమంటే కన్స్ట్రైన్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రైన్స్ ఇప్పుడు మనకు హౌ టు క్రియేట్ ఏ టేబుల్ తెలుసు, హౌ టు ఎలా ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఎలా డేటాబేస్ క్రియేట్ చేయాలి, డేటాబేస్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ తెలుసు. ఇప్పుడు ఏమంటే కన్స్ట్రైన్స్ అన్నమాట. అంటే కన్స్ట్రైన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ప్రొవైడ్స్ రూల్స్ ఆర్ కండిషన్స్. కన్స్ట్రైన్స్ అనేటివి రూల్స్ ని ప్రొవైడ్ చేస్తాయి, కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాయి. పర్టికులర్ కాలం నేను చెప్తాను నేను. సెక్యూరిటీ పర్పస్ మనం వీఆర్ యూజింగ్ కన్స్ట్రైన్స్. Constraints are used for security purpose. Constraints are used for security purpose. Security purpose కోసం మనం ఏం యూజ్ చేస్తాము? Constraints యూజ్ చేస్తాం. It provides rules or conditions. Constraints are used for security purpose కోసం మనము ఏం యూజ్ చేస్తాము అంటే కన్స్ట్రైన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? మనకి SQL లో కన్స్ట్రైన్స్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఏ టైప్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్రైమరీ కీ ఉంటుంది. ఏముంటుంది? ప్రైమరీ కీ. వాట్ ఈస్ కన్స్ట్రైన్స్ అంటే ఇట్ సెక్యూరిటీ పర్పస్ వీఆర్ యూజింగ్ కన్స్ట్రైన్స్. ఇట్ ప్రొవైడ్స్ రూల్స్ ఆర్ కండిషన్స్. ఏంటనేది మీకు తెలిసిపోతుంది. కన్స్ట్రైన్స్ టైప్స్ ఎన్ని మనకు? ఫస్ట్ ఏముంటుందంటే ప్రైమరీ కీ ఉంటుంది. ఫస్ట్ కన్స్ట్రైంట్ టైప్ ప్రైమరీ కీ. సెకండ్ది యూనిక్ కీ. ఓకేనా? థర్డ్ది నాట్ నల్. ఫోర్త్ది చెక్ కన్స్ట్రైంట్. ఫిఫ్త్ది డిఫాల్ట్. ఇది డిఫాల్ట్. సిక్స్త్ది ఫారిన్ కీ. ఇది ఇది నేను తర్వాత చెప్తాను, జాయిన్స్ చెప్పేసిన తర్వాత. ప్రైమరీ కీ, యూనిక్ కీ, నాట్ నల్, ఇవి మన కన్స్ట్రైన్స్. అసలు ప్రైమరీ కీ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ప్రైమరీ కీ ఓకేనా? ఇదేమంటే ఒక టేబుల్ ఉంది. ఇవి ఎక్కడ క్రియేట్ చేస్తాం ఈ కన్స్ట్రైన్స్ అంటే కాలమ్ కి క్రియేట్ చేస్తాం. కాలమ్స్ కి ఐడి కాలమ్ ఉంది, ఒక టేబుల్ లో నేమ్ అనే కాలమ్ ఉంది కదా, ఆ కాలమ్స్ పైన కన్స్ట్రైన్స్ క్రియేట్ చేస్తాం, రిస్ట్రిక్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఐడి క్రియేట్ టేబుల్, ఒక టేబుల్ ఉంది T1, ఐడి నేమ్ అని 2 కాలమ్స్ ఉన్నాయి ఆ టేబుల్లో. నేను ఐడి పైన ప్రైమరీ కీ పెట్టినాను అనుకో, క్రియేట్ చేసినాను అనుకో, ఐడి కాలం పైన ఏకి ప్రైమరీ కీ. ఆ కాలంలోకి డూప్లికేట్స్ అలౌ చేయదు, నల్ వాల్యూస్ అలౌ చేయదు. డూప్లికేట్స్ అంటే సేమ్ రికార్డ్ 2 times. ఫస్ట్ టైం నేను ఐడి 1 అని ఇన్సర్ట్ చేసాను, అలౌ చేస్తుంది. సెకండ్ టైం మళ్ళీ నేను 1 అని ఇన్సర్ట్ చేశాను అనుకో, ఎర్రర్ త్రో చేస్తుంది. అది డూప్లికేట్ కదా. ఓకేనా? అది డూప్లికేట్స్ అలౌ చేయదు. అంటే ఇక్కడ రూల్స్ ప్రొవైడ్ చేస్తాను కదా కాలమ్స్ కి, సెక్యూరిటీ పర్పస్ కోసం. అలాగే నల్ వాల్యూస్ ని అలో చేయదు. ఇప్పుడు ఐడి నేమ్ అనుకో, నేమ్ కి వాల్యూ ఇచ్చి ఐడికి ఇవ్వలేదు అనుకో, మామూలుగా అయితే బై డిఫాల్ట్ ఐడికి ఏం తీసుకుంటుంది? నల్ తీసుకుంటుంది. ఒకవేళ ప్రైమరీ కీ ఐడి పైన ఉంటే అసలు ఆ రికార్డే అలో చేయదు. అర్థమైందా? అది మెయిన్ ప్రైమరీ కీ అంటే. చూద్దాం ప్రైమరీ కీ గురించి నేను ఏం చెప్పుకున్నాను. ఇప్పుడు 3 points చెప్పినాను. ఫస్ట్ వాట్ ఈస్ ప్రైమరీ కీ అంటే ఇట్ డస్ నాట్ అలౌస్ నల్ వాల్యూస్. It does not allows duplicates. It does not allows duplicates. It does not allows null values. అంతే కదా? It does not allows duplicates. It does not allows null values ని అలౌ చేయదు. ఏమంటాము? అందుకే దీన్ని ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. అది మీకు తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు అయితే మనకు పాయింట్ గా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ క్రియేట్ ప్రైమరీ కీ, ఈ పాయింట్ వరకు if you create primary key దాని షార్ట్ కట్ లో PK అంటారు, ప్రైమరీ కీ. ఓకేనా? బై డిఫాల్ట్ ఏ కన్స్ట్రైంట్ క్రియేట్ అవుతుంది? క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఇది క్లస్టర్ ఇండెక్స్ will get created. ఓకేనా? if we create primary key by default cluster index will get created. ఓకేనా? దీన్ని సింపుల్ గా ఏం చెప్తారంటే నాట్ నల్స్ అలో చేయదు అంటే నాట్ నల్లే కదా, నాట్ నల్ ప్లస్ యూనిక్ అంటాం. యూనిక్ అంటే డిఫరెంట్ అని. నాట్ నల్ ప్లస్ యూనిక్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ కీ అంటారు నార్మల్ గా. ఓకే, దీనిదే సింపుల్ గా ఏం చెప్పినాను షార్ట్ కట్ లో, నాట్ నల్ ప్లస్ యూనిక్ ఈక్వల్ టు ప్రైమరీ కీ అంటారు. నేను ఇది ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టేద్దాం, టాప్ లో ఇక్కడే. నాట్ నల్ ప్లస్ యూనిక్ ఈక్వల్ టు ప్రైమరీ కీ.
డస్ నాట్ అలౌస్ డూప్లికేట్స్, డస్ నాట్ అలౌస్ నల్ వాల్యూస్. ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది బై డిఫాల్ట్ గా. ఒక టేబుల్ కి ఒక ప్రైమరీ కీనే ఉంటుంది. ఒక టేబుల్ ఏ టేబుల్ హ్యాస్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. మనం డిసైడ్ అవ్వాలి. నేను చెప్తాను ఇప్పుడు మాట్లాడతామైనా కదా వీటి గురించి. ఇవి పాయింట్స్ అన్నమాట మెయిన్ గా. ఇప్పుడు చూడండి ప్రైమరీ కీ ఎలా క్రియేట్ చేస్తాను. నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ క్రియేట్ టేబుల్ సమ్ h1 అంట. ఇక్కడ ఐడి నేను 2 కాలమ్స్ క్రియేట్ చేస్తాను. ఐడి ఇంటిజర్ పెట్టినాను. దీని పక్కనే నేను ఏం చేస్తాను, ప్రైమరీ కీ అని రాయేస్తాను. కామా ఇంక రిమైనింగ్ కాలం నేమ్ దగ్గర 100 క్లోజ్ చేసి. ఇప్పుడు ఐడి పైన ఏం క్రియేట్ చేసినాం మనము, ప్రైమరీ క్రియేట్ చేసాం. ఆల్రెడీ h1 టేబుల్ ఉందంట. దేర్ ఇస్ అన్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ h1 ఇన్ ద డేటాబేస్. h11 అందాం. ఎగ్జిక్యూట్ చేసి ఏమైంది, నాకు క్రియేట్ అయింది. ఓకేనా, క్రియేట్ అయింది. మనం ఈ స్ట్రిప్ చూడాలనుకో, క్రియేట్ అయింది లేదా చెక్ చేయాలి కదా. హిస్టరీకి వెళ్ళాలి. టేబుల్ హిస్టరీకి ఎలా చూస్తాము, టేబుల్ హిస్టరీ హౌ టు సిఏ టేబుల్ హిస్టరీ ఎలా చూస్తామంటే SP_help అని కొట్టి ఆ టేబుల్ నేమ్ కొట్టాలి. ఏది h11 SP_help ఆ టేబుల్ నేమ్ కొట్టినాం అనుకో, SP_help అని చెప్పి ఆ టేబుల్ నేమ్ కొట్టి రన్ చేసినాం అనుకో, ఆ టేబుల్ పుట్టు పూర్వతలన్నీ మనకు లిస్ట్ వచ్చేసింది హిస్టరీ కింద. దీని పైకి వెళ్ళినాం అనుకో, ఇప్పుడు దాని పేరు ఏంది h11 అంట. అదేంది టైపు, యూజర్ టేబుల్. ఎప్పుడు క్రియేట్ చేసిందో ఉంది, ఈ టైంలో క్రియేట్ చేసినాం ఆ టేబుల్ ని. చూడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఐడి ఉంది, నేమ్ ఉంది, దాని డేటా టైప్ ఉంది, వాటి లెంత్ ఎంత ఇచ్చాడో ఆ టైంలో అన్ని ఉంచు ఉందా. అలాగే ఇక్కడ కిందికి వస్తే, ఇక్కడ కిందికి రండి. కింద చూస్తే కన్సెంట్ టైప్ ఏం క్రియేట్ అయింది, ప్రైమరీకి కన్సెంటే కదా, ప్రైమరీకి క్రియేట్ అయింది. ప్రైమరీ ఏ కాలం పైన ఉంది, కన్సెంట్ కి ఐడి పైన ఉంది. ఐడి పైన ఉంది. కన్సెంట్ టైప్ ప్రైమరీకి క్రియేట్ అయింది. ఏ కాలం పైన, ఐడి పైన ఉంది అని చూపిస్తాను మన కింద. ఇంకొకటి ఈ కన్సెంట్ నేమ్ అని ఉంది కదా, దీనికి మనం పేరు పెట్టాల, దాని అంతా అదే సిస్టమే ఇచ్చేసింది. ఈ ప్రైమరీకి అనే దానికి ఒక పేరు పెట్టింది అది, ఆ సిస్టమ్. అదే ఈ కన్సెంట్ నేమ్ PK_, ఇది సిస్టమే పెట్టేసింది. అర్థమైందా. ప్రైమరీకి క్రియేట్ చేసే బై డిఫాల్ట్ ఏం ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, క్లస్టర్ ఇండెక్స్. ఇక్కడ చూడు ఇండెక్స్ డిస్క్రిప్షన్, ఇండెక్స్ నేమ్ అని ఉందా, ఇండెక్స్ నేమ్ అదే క్రియేట్ చేసింది. ఏం ఇండెక్స్ క్రియేట్ అయింది, క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అయింది. ఏ కాలం పైన, ఐడి పైన. ఇట్లా హిస్టరీ చూస్తాం మనం టేబుల్. ఒక టేబుల్ హిస్టరీలో చూస్తే అది ఎప్పుడు క్రియేట్ చేసింది, ఆ కాలమ్స్ డేటా టైప్స్ ఏమి ఇచ్చినా అన్ని తెలుసు. డౌట్ ఉందా ఇప్పుడు ఏమన్నా, క్లియర్ కదా. సరే ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం, రికార్డ్ సెట్ చేద్దాం. నల్స్ అలో, డూప్లికేట్స్ అలో చేయదు కదా. ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఆ టేబుల్ నేమ్ ఏంటి h11 కదా, ఆఫ్ ఐడి కామా నేమ్ వాల్యూస్ ఆఫ్ 1, A అని నేను రికార్డ్ ఇన్సర్ట్ చేసిన. ఓకేనా, 1, A. ఇది రన్ చేస్తే ఏమైంది, నాకు 1 రికార్డు ఇన్సర్ట్ అయింది. చూడాలంటే డేటాని h11 కదా, రన్ చేద్దాం. ఏమైంది, 1A క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసాను అనుకో, దీన్ని 1Aనే 1B అని ఇచ్చాను అనుకో. సపోజ్ ఏదో 1B అని లేదా 1A ఏదో ఒకటి. ఇప్పుడు 1 అనేది ఎక్కడ ఎందులోకి వెళ్తుంది, ఐడిలోకి. ఆల్రెడీ ఐడిలో 1 అనేది ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇన్సర్ట్ చేసి అది డూప్లికేట్ కదా, వైలేషన్ ఎర్రర్ వస్తుంది. ప్రైమరీకి వైలేషన్ వైలేట్ అయిపోయింది ఎర్రర్. దాని రూల్ వైలేట్ అయిపోయింది, వైలేషన్ అయిపోయింది రూల్. అందుకే ఎర్రర్ వచ్చింది, వైలేషన్ ఆఫ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ h11. ద డూప్లికేట్ కీ వాల్యూ ఈస్ 1 ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తానని ట్రై చేస్తున్నారు మీరు, ఇన్సర్ట్ చేయలేరు, ప్రైమరీ కీ ఉంది దాని మీద అని చెప్తాను. వైలేట్ అయిపోయింది ప్రైమరీ కీ ఎర్రర్. డౌట్ ఉందా. అంటే ఇప్పుడు మనకు ఏది డూప్లికేట్స్ ను అలో చేయట్లా, అంతే కదా. నల్ వాల్యూస్ చెక్ చేద్దాం. నల్ అంటే ఎట్లా వస్తుంది, నల్ ఐడికి బై డిఫాల్ట్ మనం డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేకపోతే మిస్ చేసిన నేమ్ కి ఇచ్చిన ఐడికి నల్ తీసుకోవాలి. అలా రెండిట్లో చూడు, ఇన్సర్ట్ ఇంటూ h11 ఆ టేబుల్ నేమ్. నేను జస్ట్ నేమ్ కే ఇస్తాను వాల్యూస్, ఐడికి ఇవ్వట్లేదు కదా. అప్పుడు నాకు నువ్వు రేపు ప్రాక్టీస్ చేయి, లేకపోతే కష్టమైపోతుంది. ఏ అని ఇచ్చిన నేమ్ కే, అప్పుడు ఐడి ఏం తీసుకోవాలా, నల్ తీసుకుంటుంది. మిస్ చేసినాం కదా, ఐడికి నేమ్ కే ఇచ్చినాం, ఐడికి ఇవ్వలేదు, బై డిఫాల్ట్ నల్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇది రన్ చేసి నల్స్ అలో చేయకూడదు కదా, ఐడి ఎర్రర్ త్రో చేస్తుంది. కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ కాలం ఐడి. కాలం డస్ నాట్ అలోస్ నల్స్ ని అలో చేయదు. ఎందుకు అంటే ప్రైమరీకి ఉంది దీనిపైన. మీరు గమనించినారో లేదో, హిస్టరీలోకి వెళ్ళినాం కదా,
ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఐడి పైన ఇదే కదా ఐడి, దీనిపైన కదా మనకు ప్రైమరీ కీ ఉండేది. ఈ ఐడికి ఇక్కడ నల్లబుల్ ప్రాపర్టీ ఉంది, నల్లబుల్ అని ఉందా? ఇక్కడ ఏముంది? దీనికి నేమ్ కి ఎస్ ఉంది, దీనికి నో అయిపోయింది, నల్లబుల్ ప్రాపర్టీ అని ప్రైమరీ కీ ఉంది కాబట్టి నల్లబుల్ నో అయిపోయింది. నల్ సెలవు చేయదు కదా, ఆటోమేటిక్ అది నో అయిపోయింది. మామూలుగా నువ్వు నార్మల్ గా ఒక టేబుల్ క్రియేట్ చేసావు అనుకో, ఐడి కా ఇంటిజర్ కా మన నేమ్ వేరే అని అన్నిటికీ నల్లబుల్ ఎస్ఎస్ఎస్ అని ఉంటుంది. ఓకేనా? బై డిఫాల్ట్ గా చేంజ్ అయిపోయింది. క్లియరా? ఇప్పుడు మనకు ప్రైమరీకి నల్స్ అలౌ చేయదు, డూప్లికేట్స్ అలౌ చేయదు. అందుకే దాన్ని ఏమన్నా మనకు నాట్ నల్ ప్లస్ యూనిక్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమరీ. ఒక టేబుల్ కి ఎన్ని ప్రైమరీ కీస్ ఉంటాయి? ఒక ప్రైమరీ కీ. ఆల్రెడీ కస్టమ్ డెస్క్ క్రియేట్ అవుతుందని మీకు ఆల్రెడీ చూపించింది, అంతే కదా? క్లియర్ అయిందా? నేమ్ కి తీసుకోకూడదు. నువ్వు ఒకవేళ ఈ రెండింటికి తీసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒక టేబుల్ ఒకే ప్రైమరీకి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ప్రైమరీకి ఇక్కడ తీసినాం కదా, ఇక్కడ వాడద్దు, దీనికి వాడకూడదు. ఒకవేళ నువ్వు రెండింటికి వాడాలి అంటే చెప్తాను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నండి. ఇప్పుడు క్లియర్ కదా? క్లియర్ కదా? దీంట్లోనే కాంపోజిట్ ప్రైమరీ కీ ఉంటుంది. ఏది? ప్రైమరీ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఏ సింగిల్ ప్రైమరీ కీ విచ్ ఈస్ క్రియేటెడ్ అని మల్టిపుల్ కాలమ్స్. ఒకే ప్రైమరీ కీనే మల్టిపుల్ కాలమ్స్ పైన మనం క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటాము? కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. అప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది తెలిసిన, ఆ మల్టిపుల్ కాలమ్స్ కాంబినేషన్ లో అది డూప్లికేట్ కదా చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి నేమ్ ఉంది, నేను ఐడి నేమ్ పైన ప్రైమరీ కీ క్రియేట్ చేసిన, ఒకే ప్రైమరీ కీనే, రెండు ప్రైమరీ కీలు కాదు, సింగిల్ ప్రైమరీ కీ. ఐడి నేమ్ పైన క్రియేట్ చేసిన రెండు కాలమ్స్ పైన, అప్పుడు 1A ఇన్సర్ట్ చేసిన, ఆ కాలమ్స్ కాంబినేషన్ లో 1A ఇన్సర్ట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ 1A ఇన్సర్ట్ చేస్తేనే అది డూప్లికేట్ ఆ కాలమ్ కాంబినేషన్ లో, అంతే కదా? 1B ఇన్సర్ట్ చేస్తే అలో చేస్తుంది. ఎందుకు? ప్రైమరీకి కాంపోజిట్ ప్రైమరీకి ఎన్ని కాలమ్స్ పైన ఉంది? 2 కాలమ్స్ పైన ఉంది. ఐడి పైన ఉంది, నేమ్ పైన ఉంది. సింగిల్ ప్రైమరీకినే 2 కాలమ్స్ పైన క్రియేట్ చేసినాం, ఐడి పైన నేమ్ పైన. అప్పుడు ఆ 2 కాలమ్స్ కాంబినేషన్ లో అది డూప్లికేట్ కదా చెక్ చేసుకుంటుంది, అంతే. నల్ కూడా అంతే. అర్థమైందా? ఇప్పుడు ఐడి నేమ్ ఉంది, 1A ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవుతుంది కదా, 1B ఇన్సర్ట్ చేస్తే అవుతుంది. ఎందుకు? ఆ ఐడి నేమ్ కాంబినేషన్ లో అది డూప్లికేట్ కాదు కదా. మళ్ళీ 1A ఇన్సర్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సింగిల్ కాలమ్ అయితే ఎర్రర్ వచ్చేది, అది నార్మల్ ప్రైమరీకి. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది కాంపోజిట్ ప్రైమరీ. ఓకేనా? మల్టిపుల్ కాలమ్స్ పైన మనం క్రియేట్ చేయొచ్చు కాంబినేషన్ లో. ఇప్పుడు ఇక్కడ కాంపోజిట్ ప్రైమరీకి అంటే ఏంది? మీకు సింగిల్ ప్రైమరీకి డౌట్ లేదు కదా? క్లియర్. మీరు ఒకవేళ నేమ్ పైన చేయాలనుకో, ఇక్కడ తీసేయాలి కంపల్సరీ, నేమ్ పైనే పెట్టుకోవాలి. లేదా రెండింటిపైన పెట్టాలి అన్నప్పుడు కాంపోజిట్ ప్రైమరీకి పోవాలి. కానీ సింగిల్ ప్రైమరీకినే ఆ 2 కాలమ్స్ పైన క్రియేట్ చేస్తాం. అర్థమైందా? దాని డెఫినేషన్ ఏం చెప్పాలి? కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే a single PK primary key, a single primary key, a single primary key which is created on multiple columns is called composite primary key. డౌట్ ఉందా ఏమన్నా? ఎలా క్రియేట్ చేస్తామో చెప్తాను చూడు. ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, నేనే క్రియేట్ టేబుల్ సమేత R1 అన్నా. 2 కాలమ్స్ ఉన్నాయి నా దగ్గర, ఐడి ఇంటీజర్ ఉంది, నేమ్ వేర్క్రాఫ్ 100 ఉంది. లాస్ట్ లో కాంపోజిట్ క్రియేట్ చేయాలంటే అన్ని కాలమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కామా పెట్టాలి. అన్ని కాలమ్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కామా పెట్టి ఇక్కడ రాయాలి ఏమని? ప్రైమరీ కీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ కాలమ్స్ పైన ఐడి కామా నేమ్ క్లోజ్ చేశారు, క్లోజ్. మామూలుగా అయితే కాలం పక్కన అయితే ఇక్కడ రాస్తాం, నేమ్ కి అయితే ఇక్కడ విడిగా అయితే ఇక్కడ రాస్తాం. నాకు మల్టిపుల్ కాలమ్స్ పైన అనుకో, ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో అన్ని పక్కన డిక్లేర్ చేసుకుని లాస్ట్ లో ప్రైమరీ కీ ఆఫ్ ఐడి కామా నేమ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఒకే ప్రైమరీ కీనే ఐడి నేమ్ పైన క్రియేట్ చేస్తున్నా, దాన్ని ఏమంటాము? కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. దేర్ ఇస్ అన్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ R11 కూడా టేబుల్ అనేది ఆ డేటాబేస్ లో ఉందంట ఆల్రెడీ, అంతే. యూనిక్ కదా పేర్స్, నేమ్స్ అన్ని. సారీ, ఇది రన్ చేస్తాను. ఓకే, ఏమైంది? సక్సెస్ఫుల్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం ప్రైమరీ క్రియేట్ అయింది ఫస్ట్ చూడాలి కదా. ఎట్లా చూస్తాము? హిస్టరీకి వెళ్దాం, SPR_L ఆ హిస్టరీలోకి వెళ్తే మనకు కీస్ క్రియేట్ అయినా లేదా చెక్ చేసుకుంటాం కదా. చూడండి,
ఇక R1 అనేది టేబుల్ నేమ్, యూజర్ టేబుల్ మనం క్రియేట్ చేసింది, ఏ టైంలో క్రియేట్ చేసినారు, ఏ రోజు క్రియేట్ చేసినారో ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, డేటా టైప్స్ ఉన్నాయి, వెహికల్ లెంత్ ఇచ్చింది ఉంది. నలబుల్ 2 పైన ప్రైమరీ కీ ఉంది కాబట్టి నలబుల్ నో అయిపోయింది ప్రాపర్టీ, నో అయిపోయిందా, సరే అది పక్కన పెడతాం. కిందికి వెళ్తే ఇక్కడ చూడండి ప్రైమరీ కీ ఉంది, దేనిపైన ఉంది, అంతేనా. ఇప్పుడు మనం ఏదైనా ఒక టేబుల్ వాడు ఇచ్చేసి మనం హిస్టరీ చూస్తే మనం ఇలా కనపడింది అనుకో, మీనింగ్ మనకి అండర్స్టాండ్ ఏం చేసుకోవాలి, కాంపోజిట్ ప్రైమరీ కీ క్రియేట్ చేసినాడు ఈ 2 కాంబినేషన్ లో. అప్పుడు 1A ఇన్సర్ట్ అవుతుంది, 1A అయితే ఇన్సర్ట్ కాదు. ఆ 2 కాంబినేషన్ లో అది డూప్లికేట్ అయితేనే రిజెక్ట్ చేస్తుంది, లేకపోతే అలో చేస్తుంది. 1A అలో చేస్తుంది, మళ్ళీ 1A ఇన్సర్ట్ చేస్తే ఎర్రర్, 1B అయితే చేస్తుంది. ఓకేనా, రెండింటి కాంబినేషన్ నల్స్ ఏ కాలంలో చేసినా అలో చేయదు, ఎందుకంటే నలుగురు నో ఉంది రెండింటిలో, అసలు నల్సే అలో. క్లియరా, ఇక్కడ చూడు బై డిఫాల్ట్ ఏ ఇండెక్స్ క్రియేట్ అయింది, పర్సనల్ ఇండెక్స్ క్రియేట్ అయింది, దేనిపైన ఉంది, ఐడి నేమ్ పైన ఉంది. అర్థమైందా, ఇప్పుడు చెక్ చేద్దాం, మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ R11 ఆఫ్ ఐడి కామా నేమ్ వాల్యూస్ ఆఫ్ 1, A, అంతే కదా. దీన్ని రన్ చేసినాం అనుకో, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎన్ని రోస్ ఎఫెక్టెడ్, 1 row ఎఫెక్టెడ్ కదా, ఇన్సర్ట్ అయింది. మళ్ళీ దీన్ని రన్ చేస్తే వైలేషన్ ఆఫ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. చూడు, కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్, ద డూప్లికేట్ కీ వాల్యూ ఇస్ 1, A కాంబినేషన్ లో చూపించింది. అర్థమైందా, ఆల్రెడీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ R11 అనేది 1A ఉంది ఆల్రెడీ, ఎర్రర్ వచ్చేసింది. అదే నేను 1B పెడితే అలా చేస్తాను, ఎందుకంటే ఆ కాంబినేషన్ లో డూప్లికేట్ కాదు కదా, అలా చేస్తాను. నల్స్ అయితే అసలు అలా చేయదు, ఇది ఏ కాలంలోకి అలా చేయదు, ఎందుకు నలబుల్ నో అయ్యింది కదా. నల్లు పెట్టినా ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది కదా, ఎర్రర్ కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ డూప్లికేట్. అర్థమైందా, క్లియర్, కాంపోజిట్ యూనిక్ కి క్లియర్. నెక్స్ట్ అలాగే హలో బాగున్నావు పెద్దనాన్న, ఉంది పెద్దనాన్న, సరే కాల్ అయిపోయాక. ఓకే, యూనిక్ కీ అంటే ఏంది, ఇది ప్రైమరీ కీ అంటే డస్ నాట్ అలౌస్ డూప్లికేట్స్, డజంట్ అలౌస్ నల్ వాల్యూస్. యూనిక్ కీ అయితే డూప్లికేట్స్ అలౌ చేసి ఒక నల్ వాల్యూని అలౌ చేస్తుంది, అదే డిఫరెన్స్ ప్రైమరీ కీకి యూనిక్ కీకి. యూనిక్ కీ అలౌ చేస్తుంది, అది నల్ అయినా సరే, ఏ వాల్యూ అయినా సరే, అదర్ వాల్యూ అయినా సరే యూనిక్ అలౌ చేస్తుంది. ఒక వాల్యూవే, నల్ అయితే ఒక వాల్యూవే అలౌ చేస్తుంది, అది నల్ అయితే ప్రైమరీకి అయితే అసలు అలౌ చేయదు, ఇది ఒక నల్ వాల్యూని అలౌ చేస్తుంది, అదే డిఫరెన్స్. నాట్ నల్ ప్లస్ యూనిక్, అది ప్రైమరీకి 1 నల్ వాల్యూ ప్లస్ యూనిక్ ఈజ్ ఈక్వల్ టు యూనిక్ కీ. ప్రైమరీ కీ బై డిఫాల్ట్ ఏ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే ప్లస్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, యూనిక్ కీ క్రియేట్ చేస్తే నాట్ ప్లస్ ఇండెక్స్ క్రియేట్ అంతే. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ టేబుల్ y1 ఉందాం, ఐడి ఇంటీజర్ అని విన్నాను, దీనిపై నేను ఏం చేశాను, యూనిక్ అని రాసాను, అది కీ ఏం లేదు, యూనిక్ కమా నేమ్ దగ్గర అలా క్లోజ్ చేసాను. y1 ఆల్రెడీ ఉన్నట్టుంది, ప్రైమరీకి రాయాలి, దీనికి అవసరం లేదు, కీ అని రాయాలి, యూనిక్ కీ అని రాయకూడదు, యూనిక్ అని రాయాలి. ప్రైమరీ కీ అయితే ప్రైమరీ కీ y11 అని డబుల్ 1 క్రియేట్ చేస్తాను, ఇంటీజర్ సరిగ్గా పర్లేదు, డేటా టైప్ రన్ చేద్దాం. క్రియేట్ అయింది కదా, హిస్టరీలోకి వెళ్దాం, SP_L క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఆ టేబుల్ ఆ కన్స్ట్రైంట్ యూనిక్ కీ హిస్టరీలోకి వెళ్తే SP_Help చూడు, కన్స్ట్రైంట్ టైప్ యూనిక్ కీ క్రియేట్ అయింది, ఏ కాలం పైన, ఐడి పైన. అదే సిస్టమ్ బై డిఫాల్ట్ జనరేట్ చేసింది, నేమ్ ఏందో దానికి పేరు పెట్టేసింది. ఇండెక్స్ ఏం క్రియేట్ అయింది, 4 ఇండెక్స్ క్రియేట్ అయింది, దేనిపైన, ఐడి పైన. ఇక్కడ చూడు, 4 ఏముంది, ఎస్ ఉంది, ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది కదా, డూప్లికేట్స్ అలో చేయదు కానీ ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది, అదే ప్రైమరీ కీ డిఫరెన్స్. ప్రైమరీ కీ అయితే ఏం అలో చేయదు, డూప్లికేట్స్ అలో చేయదు, నల్ వాల్యూస్ అలో చేయదు. అట్లేముండదు. సరే, ఇప్పుడు ఎట్లా చెప్పండి, ఇన్సర్ట్ ఇంటూ y11 ఆఫ్ ఐడి కామా నేమ్ వాల్యూస్ ఆఫ్ 1, A రైట్. నేను ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ అయింది, 1 row ఎఫెక్టెడ్. మళ్ళీ రన్ చేశాను అనుకో, ఐడి 1 లో డూప్లికేట్ కదా, 1 యూనిక్ కీ కూర్చోంది దానిపైన కాలం పైన, మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది,
violation of the unique key constraint. See, duplicate key value is 1, unique key constraint violation వచ్చింది అని వచ్చింది. అర్థమైందా? డౌట్ క్లియరా? ఇప్పుడు నల్ వాల్యూ ఒక నల్ వాల్యూ నలో చేస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేశాను, నల్ పెట్టినా, లేదంటే నేమ్కి ఇచ్చినా బై డిఫాల్ట్ నల్ తీసుకుంటుంది. నేను ఇలా రాసాను, నల్ అని పెట్టి రన్ చేసిన, అలో చేసింది. సెకండ్ టైం మళ్ళీ రన్ చేస్తే ఎర్రర్ త్రో చేసి వైలేషన్ ఆఫ్ ద యూనిక్ కీ కన్స్ట్రైంట్. అదే మనం చెప్పుకున్న మాటలు, అంతే, ఇంకేం లేదా. అర్థమైందా? సెలెక్ట్ y11 చూడు, 1 ఇన్సర్ట్ అయింది. మళ్ళీ 1 ట్రై చేయడానికి ఇన్సర్ట్ చేస్తే అలో ఎర్రర్ త్రో వేసింది. ఎందుకు? ఐడి పైన యూనిక్ కీ. మీరు ఒకవేళ నేమ్ పైన తీసుకోవాలనుకో, ఇక్కడ తీసేసి ఇక్కడ నేమ్ పైన పెట్టుకుంటాం. అప్పుడు నేమ్ అనే పేరు 2 సార్లు అలో చేయదు, 2 times నల్స్ ని అలో చేయదు. సో ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది. అదే ఈ రెండింటి పైన క్రియేట్ చేయాలనుకో, కాంపోజిట్ యూనిక్ సేమ్ ప్రైమరీ కీ లాగే, ఏ సింగిల్ యూనిక్ కి విచ్ ఇస్ క్రియేటెడ్ అని మల్టిపుల్ కాలమ్స్ తీసుకెళ్ళి కాంపోజిట్. డౌట్ ఉందా ఏమన్నా? ఇది ఇక్కడ వరకు ఏం లేదు కదా. యూనిక్ కీ, కాంపోజిట్ యూనిక్ కీ, దీంట్లోనే కాంపోజిట్ యూనిక్ కీ. కాంపోజిట్ యూనిక్ కీ అంటే ఏంది? ఏ సింగిల్ యూనిక్ కీ, ఓకేనా, which is created on multiple columns is called as a composite unique key. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం కాంపోజిట్? అప్పుడు ఏమవుతుంది, ఆ కాంబినేషన్ లో డూప్లికేట్ అయితే రిజెక్ట్ చేస్తుంది, నల్ వాల్యూని ఒకసారి అలో చేస్తుంది, రెండోసారి అలో చేయదు. అంతే కదా డిఫరెన్స్. క్రియేట్ టేబుల్, సపోజ్ P1 అందాం, ఐడి ఇంటిజర్ ఇద్దాం, కమా సపోజ్ ఏజ్ ఏదో అందాం, నేమ్ కాకుండా ఇంటిజర్ అని. లాస్ట్ లో నేను కామా పెట్టి సేమ్ అంతే, ఏం పెట్టాలి, యూనిక్ అని పెట్టి ఐడి కామా ఏజ్. అర్థమైందా? అన్ని కాలమ్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కామా పెట్టి ప్రైమరీ కీ అయితే ఇక్కడ ప్రైమరీ కీ అని రాస్తాం, యూనిక్ అయితే యూనిక్ కామా అని రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు రన్ చేస్తే there is an already object named P1 అంట. ఎవరిది ల్యాప్టాప్? మొత్తం వాడేసినట్టున్నారండి, క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, హిస్టరీకి వెళ్దాం, SP_help P1 అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, నాకు టేబుల్ హిస్టరీలోకి వెళ్తే కాంపోజిట్ యూనిక్ కీ అంటే సింపుల్ చెప్పినాం కదా, సింగిల్ యూనిక్ కీ విచ్ ఇస్ గ్రేటర్ అంటే మల్టిపుల్ కాలమ్స్. ఆ కాంబినేషన్ లో డూప్లికేట్ అలో చేయదు, నల్ వాల్యూస్ ని అలో చేస్తుంది. అంతేనా? అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. చూడు, ఒక నల్ వాల్యూ అలో చేసింది, మళ్ళీ రన్ చేస్తే వైలేషన్ ఆఫ్ ద యూనిక్ కీ అని వస్తుంది, వైలేట్ అయిపోయింది దాంట్లో. కరెక్ట్నా? అలాగే మనం మళ్ళీ 126 మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, డూప్లికేట్ కీ కదా. డూప్లికేట్ కీ అని వచ్చింది, డూప్లికేషన్ ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది, అదే మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? కాకపోతే ఇంకోటి ఏంటంటే క్లస్టర్నెస్ క్రియేట్ అవుతుంది, ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే యూనిక్ క్రియేట్ నాన్ క్లస్టర్నెస్ క్రియేట్ అవుతుంది. అంతే, ఇది వరకు క్లియర్, నో ఇష్యూ కదా. నెక్స్ట్ నాట్ నల్. ఏది? నాట్ నల్ కన్స్ట్రైంట్. ఇక్కడే తెలిసిపోతుంది నాట్ నల్ అంటే. నాట్ కాలమ్ పక్కన నాట్ నల్ పెట్టినామనుకో, నల్స్ ని ఎన్ని కాలమ్స్ కైనా 10 కాలమ్ ఉన్నాయనుకో, 10 కాలం పక్కన నాట్ నల్ అని పెట్టుకుంటే నల్స్ మళ్ళీ కాలమ్స్ పెడితే మల్టిపుల్ అలో చేయాలి. అంతే, నాట్ నల్ కన్స్ట్రైంట్. It does not allows null values. నల్స్ ని అలో చేయదు. చూడండి, క్రియేట్ టేబుల్ సమ్ KK1 అందాం, ఆఫ్ ఐడి ఇంటీజర్. ఇక్కడ నేను పక్కన ఏం పెట్టాను, నాట్ నల్ అని పెట్టాను, కమా మళ్ళీ నేమ్ దగ్గర 100, మళ్ళీ ఇక్కడ పక్కన నాట్ నల్ పెట్టేసాను, మళ్ళీ ఏజ్ ఇంటీజర్ నాట్ నల్ పెట్టేసాను. ఇలా పెట్టినామనుకో అసలు ఏ కాలంలోకి నల్లే అలో చేయొచ్చు, మిగతా ఏమైనా అలో చేస్తుంది. డూప్లికేషన్ అలో చేస్తుంది, అన్ని అలో చేస్తుంది. దీని ప్రాపర్టీ ఏమి, ఓన్లీ దీని పని ఏంది, ఈ కాలం మీద కూర్చొని నల్లు వస్తే అలో చేయదు, అదే దాని కన్స్ట్రైంట్ యొక్క వర్క్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హిస్టరీలోకి వెళ్దాం, SP_help KK1. దీనికి ఏం కన్స్ట్రైంట్ ఏం మనం చూపించదు, నలబుల్ నో అయిపోయింది అంతే. నలబుల్ ప్రాపర్టీ ఏమైపోయింది, నో అయిపోయింది, నథింగ్ బట్ నల్స్ అలో చేయదు. మీరు టెస్ట్ చేయండి కావాలంటే, రికార్డ్ ఇన్సర్ట్ చేసి.
insert to kk1 of id comma bracket name రెండింటికే ఇద్దాం comma age అందాం 1 ఇచ్చినాను, దీనికి ఏ ఇచ్చినాను, దీనికి నల్ ఇచ్చినాను. ఓకేనా? అసలు ఈ రికార్డ్ ఎంటర్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ నల్ ఉంది ఏజ్. వీని యొక్క ఏజ్ ఏముంది, నల్ ఉంది కదా, అసలు ఆ రికార్డ్ అలో చేయొచ్చు. ఏదో మిస్టేక్ కాదు, సింటాక్స్ రన్ చేసినాను. కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ ద కాలమ్ ఏజ్. కాలమ్ డస్ నాట్ అలోస్ నల్స్. ఇన్సర్ట్ ఫెయిల్ అయిపోయింది, నల్స్ ని అలో చేయాలి. అదే నాట్ నల్ కన్స్ట్రైంట్. క్లియరా? నెక్స్ట్ చెక్ కన్స్ట్రైంట్. ఏది చెక్ కన్స్ట్రైంట్? ఇక్కడ మనకు నాటనాల్లో ఓన్లీ ఏజ్ దానికి మన నాటనాలు పెట్టి వీటి రెండింటికి పెట్టేస్తే ఇప్పుడు ఒకవేళ ఏజ్ కి నాటనాలు పెట్టి ఈ రెండుకి నల్ నాటనాలు పెట్టలేదు అనుకో, ఆ రెండు కాలం నల్ అలో చేస్తుంది. దేనికైతే పెడతామో అది అలో చేయదు. లాస్ట్ కాలం వచ్చేసి ఇప్పుడు ఐడి ఏజ్ అనుకో, నాటలు పెట్టేది అనుకో, మనం ఏమి ఇచ్చినాం 1 year నల్ ఇచ్చినాం కదా, అది అలో చేస్తుంది. ఆ కాలంలోకి 100 అలో చేస్తుంది, అది ఏ అలో చేస్తుంది. దీనికి నల్ అలో చేయదు. కాబట్టి ఆ రికార్డ్ అలో చేయదు. మొత్తం రాదు, మొత్తం ఇన్సర్ట్ కాదు కదా, వన్ రికార్డే కదా, అంత లో కదా, ఏది ఇన్సర్ట్. క్లియరా? ఇప్పుడు ఇక్కడ నువ్వు చెప్పింది ఏంటంటే ఇక్కడ నాటనాలు ఇక్కడ లేదు, ఇది లేదు, 1 ఇది అలా చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 3 నల్లు ఇచ్చేసాం అనుకో, ఇది ఇక్కడ వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ పోదు, కాబట్టి మొత్తం మళ్ళీ ఎన్నికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇదంతా ఒక రికార్డే కదా, ఎడగట్ రాదు. ఎందుకు? అదంతా ఒక రికార్డే. నెక్స్ట్ చెక్ కన్స్ట్రైంట్. ఓకేనా? ఇది కండిషన్ రాసుకోవడానికి యూజ్ చేస్తాం చెక్ కన్స్ట్రైంట్. ఏది కండిషన్? ఈజ్ యూజ్డ్ టు మేక్ కండిషన్. ఏమన్నా వీని ఎనర్జీలో వస్తాయి వినాయా? ఇది యూజ్డ్ టు మేక్ కండిషన్. ఎలా అంటే చూడండి, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ సమ్ y11 అందాం. ఐడి ఇంటిజర్, ఎన్ని కాలమ్స్ పైన క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ పక్కన చెక్ అని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఐడి <10 అని రాశాను అనుకో, ఇట్లా పెట్టాను అనుకో, కమా ఇంకా నేమ్ మీద అట్లా రాశాను. వేరే 1000 అని పెట్టాను. దీని పక్కన నేను మళ్ళీ చెక్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి నేమ్ ఈజికల్ టు ఏ అన్నాను. ఓకేనా? మళ్ళీ కామా, సపోజ్ ఇంకోటి ఏదో కాలం ఫుల్ నేమ్ అనుకున్నా, కాలం నేమ్ అది వెకర్ ఆఫ్ 100. దీని పక్కన మళ్ళీ నేను చెక్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి నేమ్ ఇన్ అని చెప్పి ఏ కామా బి అని రాశాను. చెక్ కన్స్ట్రైంట్ యాడ్ చేశాను, అంతే. క్లోజ్ చేశాను. I11 ఆల్రెడీ ఉంది, Y11 అంత. ఇప్పుడు కామన్ చెప్పండి, ఐడీలో పైన ఏముంది? అంతేనా? అంటే మీనింగ్ ఏమంటే, ఒకవేళ ఇందులో ఈ సైడ్ అన్ని చెక్ కన్స్ట్రైంట్ లేవు అనుకోండి, దీనిపైన ఒక్క కాలం పైన కూర్చొని చెక్ కన్స్ట్రైంట్. ఐడి <10 అయితేనే అలో చేస్తుంది. 1 అలో చేస్తుంది, 2 అలో చేస్తుంది, 10 అలో చేస్తుంది, 10 కూడా అలో చేయదు. నా 9 వరకే అలో చేస్తుంది. <10 కదా, 10 ఇస్తే ఎర్రత్ లో చేస్తుంది. అర్థమైందా? అది చెక్ అంటే. ఇక్కడ ఏమన్నాము, నేమ్ పైన ఏం పెట్టినాము, నేమ్ ఈక్వల్ టు ఏ అన్నాం. చెక్ చేసుకుంటుంది, మనం ఇన్సర్ట్ చేసే వాల్యూ అది ఏనా కాదా చెక్ చేసుకుంటుంది. ఏ అయితేనే ఆ కాలంలోకి అలో చేస్తుంది. నా పేరు ఇన్సర్ట్ చేసి తేజు అని అలో చేయదు. అది ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనుకో, చెక్ నేమ్ ఇన్ ఏ కామా బి అని పెట్టి ఇన్ కదా, మల్టిపుల్ ఈక్వల్ టు ఏ బదులు నేను ఏం పెట్టాను, ఇన్ ఏ కామా బి అని. అర్థమైందా? దీని మీనింగ్ ఏమి? తేజు ఒకటే అలో చేస్తుంది, ఇంకేం అలో చేయదు. అర్థమైందా? ఇక్కడ ఏబి అన్నాము, ఈ ఫుల్ నేమ్ లెక్క ఏం అలో చేస్తుంది? ఏబి అలో చేస్తుంది, ఇంకేమీ అలో చేయదు. అర్థమైందా? కండిషన్ బట్టి అది సాటిస్ఫై అయితే ఆ రికార్డులే అలో చేస్తుంది. మనం తీసుకున్న కండిషన్ బట్టి సాటిస్ఫై అయితే మాత్రమే రికార్డ్ అలో చేస్తుంది. నేను ఎగ్జిక్యూట్ చేసిన చెక్ కన్స్ట్రైంట్ కాలం ఫుల్ నేమ్ రెఫరెన్సెస్ ఫుల్ అండర్స్కోర్ నేమ్ అని పెట్టాను. కన్స్ట్రైంట్ సి ఫుల్ నేమ్ రెఫరెన్స్ అనదర్ కాలం టేబుల్ y11 అంట. ఆల్రెడీ క్రియేట్ అయింది ఆ టేబుల్. y111 క్రియేట్ కాలా టేబుల్. ఎందుకు ఇది ఎర్రర్ వస్తుంది? FUL అందా, FUL నేమ్ అందా. కాలం చెక్ కన్స్ట్రైంట్ ఫర్ కాలం ఫుల్ నేమ్ రెఫరెన్సెస్ అనదర్ కాలం. ఓకే, చెక్ ఆఫ్ నేమ్ అని రాసినాం ఇక్కడ. చెక్ ఆఫ్ ఫుల్ నేమ్ కదా,
ఫుల్ నేమ్ కదా రాయాల్సింది ఇక్కడ ఫుల్ నేమ్ కదా పెట్టాల్సింది అది తప్పు చేసిన అందుకే ఎర్ర త్రో చేస్తున్నా క్రియేట్ అయిపోయింది కదా ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం ఎస్పీఎన్ హెల్ప్ అని ఎన్ని కన్స్ట్రైన్లు ఉన్నాయి కూర్చోండి ఐడి పైన ఒక కన్స్ట్రైన్ కూర్చోండి చెక్ కన్స్ట్రైంట్ నేమ్ అనేది చూడు చెక్ ఆన్ కాలం ఐడి పైన ఉంది దానికి ఒక పేరు అదే డిఫాల్ట్ గా ఇచ్చేసి కండిషన్ ఏంది ఐడి లెస్ దాన్ 10 లేదు దీని మీనింగ్ ఏమి ఆ టేబుల్ లోకి 1 to 10 9 అలో చేస్తుంది 10 అలో చేయదు ఐడి ఇక్కడ ఫుల్ నేమ్ బి ఆర్ ఫుల్ నేమ్ ఏ చెక్ ఆన్ కాలం ఫుల్ నేమ్ పైన లేకి ఏ గానీ బి గానీ పేరే అలో చేస్తుంది ఏం పేరైనా అలో చేయదు అలాగే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది ఎర్రర్ వస్తుంది నేమ్ పైన ఏముంది ఏ మాత్రమే అర్థమైందా చెక్ కన్స్ట్రైంట్ ఈ విధంగా చెక్ కన్స్ట్రైంట్ అర్థమైందా ఇప్పుడు ఇన్సర్ట్ చేయండి మీరు ఇన్సర్ట్ ఇంటూ y11 నేను సపోజ్ ఐడికే ఇచ్చాను అనుకుందాం ఓకేనా వాల్యూస్ ఆఫ్ 1 అని ఇచ్చిన ఓకే ఫోన్ హలో చెప్పు షాదుల్లా రేపు ఫోన్ చేయి నాకు పొద్దున ఖచ్చితంగా సరే బాయ్ ఇది నీ నెంబరేనా సరే సార్ ఇది 1 కదా అంటే ఐడి 1 తీసుకుంటుంది మిగతా అన్నిటిని నల్ కదా ఎర్ర వచ్చింది ఎందుకు వయలేషన్ ఆఫ్ ద Y111 కదా టేబుల్ నేమ్ అందే ఐడికే ఇస్తాను వాల్యూస్ అలా చేసింది ఎందుకు నల్ అలా చేస్తుంది నల్కి దీనికి సంబంధం లే అర్థమైందా తీసుకుంటుంది ఇప్పుడు 1 ఇచ్చినాను కదా ఇప్పుడు 10 అని ఇస్తే కాన్ఫ్లిక్ట్ వచ్చింది విత్ చెక్ కన్స్ట్రైంట్ సో ఈ ఐడి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏది ఇన్సర్ట్ చేస్తే వస్తుంది రికార్డు 1 ఇవ్వాలా ఏ ఇవ్వాలా అంతే కదా ఏ గానీ బి గానీ ఇస్తే 1 ఏ ఇస్తే అలో చేస్తుంది ఒకవేళ 1 ఏ తేజు ఇస్తే ఎర్రరే ఎందుకంటే ఒకటి పోయింది కదా ఆ రికార్డే రాదు ఇంటర్ గా అర్థమైందా ఇది చెక్ కన్స్ట్రైంట్ కండిషనే కదా ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ కండిషన్ క్లియరా నాట్ నల్ కన్స్ట్రైంట్ ఏం లేదు నల్స్ అలో చేయదు చెక్ కన్స్ట్రైంట్ కండిషన్ బేసిస్ అలో చేయదు క్లియర్ ప్రైమరీకి నల్ వాల్యూస్ అలో చేయదు డూప్లికేట్స్ అలో చేయదు యూనిక్ అయితే ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది డూప్లికేట్స్ అలో చేయదు కాంపోజిట్ అనుకో ప్రైమరీకి పెట్టినాం అనుకో ఆ 2 కాలమ్స్ కాంబినేషన్ లో డూప్లికేట్ అయితే ఇప్పుడు 10 కాలమ్స్ పెట్టినాం అనుకో ఐడి నేమ్ ఏజ్ అనుకో 3 పైన క్రియేట్ చేసాం అనుకో 1 A 10 అలో చేస్తుంది మళ్ళీ 1 A 10 అలో చేయదు 1 A 20 అలో చేస్తుంది మళ్ళీ ఆ 3 కాంబినేషన్ లో డూప్లికేట్ కాదు కదా సేమ్ 3 కాలమ్స్ మనం సాటిస్ఫై చేయాలి కాలమ్స్ కాంబినేషన్ లో అది డూప్లికేట్ అయితే అలో చేయదు సాటిస్ఫై చేయాలి 1 A 10 అనుకో మళ్ళీ 1 A 10 అంటే అది డూప్లికేట్ కదా 3 కాంబినేషన్ లో అదే కదా కాంపోజిట్ ప్రైమరీకి అట్లే బిహేవ్ చేస్తుంది 1 B 10 అయితే తీసుకుంటుంది ఎందుకంటే 3 కాంబినేషన్ లో అది కాదు కదా యూనిక్ అంటే డూప్లికేషన్ అలో చేయదు ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది అంతే డిఫరెన్స్ నెక్స్ట్ లాస్ట్ ప్రైమరీకి క్రియేట్ చేస్తే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్ ఏముంది మనకి డిఫాల్ట్ దానికి నేను తర్వాత చెప్తాను జాయింట్స్ చెప్పిన తర్వాత మెయిన్ గా డిఫాల్ట్ కన్స్ట్రైంట్ చూద్దాం ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ఏ ఒక వాల్యూ సెట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఓకేనా ఫర్ నల్స్ ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తాను తెలిసిన ఇప్పుడు ఐడి నేమ్ ఉంది ఒక టేబుల్లో నేను ఐడికే వాల్యూ ఇచ్చినాను అనుకో నేమ్ కి ఇవ్వలేదు బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది నల్ తీసుకుంటుంది ఒకవేళ ఆ నేమ్ ప్లేస్ లో పక్కన నేను డిఫాల్ట్ కన్స్ట్రైంట్ పెట్టి డిఫాల్ట్ తేజు అన్నాను అనుకో ఎప్పుడైతే మనం నేమ్ మిస్ చేసినాం అనుకో నల్ పడుతుంది కదా ఆ నల్ ప్లేస్ లో తేజు తీసుకుంటాం మిస్సింగ్ వాల్యూ మిస్ చేసినప్పుడు బై నార్మల్ గా అయితే నల్స్ తీసుకుంటుంది మిస్సింగ్ కాలమ్స్ కి 3 కాలమ్స్ ఉన్నాయి మనం ఐడికే ఏమి ఇచ్చినాము 1 ఇచ్చినాం నేమ్ కి తేజ్ కి ఇవ్వలేదు అప్పుడు నల్ తీసుకుంటుంది నార్మల్ గా అయితే ఒకవేళ నేమ్ పైన తేజు ఉంటే తేజు తీసుకుంటుంది ఏజ్ పైన లేకపోతే నల్లే తీసుకుంటుంది అర్థమైందా ఇప్పుడు చూడండి క్రియేట్ టేబుల్ సమ్ R11 అందాం R111 అందాం ఐడి ఇంటీజర్ పెట్టాను నేను ఇక్కడ డిఫాల్ట్ ఐడికి అయితే డిఫాల్ట్ 0 అన్నా ఒక వాల్యూ సెట్ చేసాను కామా నేమ్ కదా వేరే కదా 100 దీని పక్కన నేను డిఫాల్ట్ తేజు అన్నా ఇది నేమ్ కదా సో డిఫాల్ట్ తేజు అన్నా ఒకవేళ ఇది ఉండొచ్చు ఉండకపోతే ఒకవేళ లేదనుకో
ఆరాంగా నల్లలో చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు చూడు నేను రన్ చేసాను, కమాండ్ సక్సెస్ఫుల్ అయింది కదా. డిఫాల్ట్ కన్స్ట్రైంట్ చూడాలంటే క్రియేట్ అయిందా లేదా అని హిస్టరీలోకి వెళ్తే తెలుస్తుంది కదా, టేబుల్ హిస్టరీలోకి SP_help ఆ టేబుల్ ఏం కొట్టామనుకో దాని హిస్టరీ వచ్చేస్తుంది మనకు మొత్తం. ఇప్పుడు ఏమైంది, డిఫాల్ట్ ఐడి పైన ఉంది, ఏది 0 అంట వాల్యూ. డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఉంది నేమ్ పైన అని కాలం నేమ్, ఇదేదో బై డిఫాల్ట్ అదే జనరేట్ చేస్తుంది. నేను ఏది KG1 అంతే, అర్థమైందా? ఇప్పుడు చూడు రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా, నేను ఓన్లీ ఐడికే ఇస్తాను. ఇన్సర్ట్ ఇంటూ R111 ఐడికే ఇచ్చినాను, వాల్యూస్ ఆఫ్ 10 అని ఇచ్చినాను. 10 అలో చేస్తుంది, దీనికి నల్ పడుతుంది కదా మామూలుగా, నల్ ప్లేస్ లో ఏం పడుతుంది, తేజు పడుతుంది అంతే. డిఫాల్ట్ పని చేసేది 1 row ఎఫెక్టెడ్ కదా. చెక్ చేద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ R111 చూడు ఏమొచ్చింది, 10 తేజు వచ్చేసి. అర్థమైందా? ఒకవేళ ఐడికి మిస్ చేస్తే నేమ్ కి ఇచ్చినాను అనుకో, ఐడికి ఏం తీసుకుంటుంది, 0 తీసుకుంటుంది, 0 తీసుకుంటుంది అంతే కదా. 0 ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేమ్ ఇచ్చినాను, ఇక్కడ సపోజ్ ఏ అని ఇచ్చిన, దీన్ని రన్ చేసినాను అనుకో ఏమవుతుంది, 1 row ఎఫెక్టెడ్ ఐడి 0 తీసుకుంటుంది. ఎందుకు, ఐడి పైన డిఫాల్ట్ ఉంది కదా 0 అని. నేమ్ కి ఇచ్చినాం వాల్యూ, ఐడికి మిస్ చేసినాం కాబట్టి 0 తీసుకునేసాం. డౌట్ ఉంది ఏమన్నా, క్లియర్ కదా, క్లారిటీ. ఇక్కడ మనం ఐడికి డిఫాల్ట్ మిస్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు మాన్యువల్ గా నువ్వు నల్ ఇన్సర్ట్ చేసావు అనుకో, నల్లే ఇన్సర్ట్ అవుతుంది, మీరు మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ R111 ఆఫ్ ఐడి కామా నేమ్ వాల్యూస్ ఆఫ్, ఇక్కడ మాన్యువల్ గా మీరు నల్ ఇన్సర్ట్ చేసారు అనుకో, నల్ ఇన్సర్ట్ అవుతుంది. ఆ డిఫాల్ట్ ఎప్పుడు అంటే మిస్ అయితే అప్పుడు అక్కడ నల్ ప్లేస్ లో నల్ ఇన్సర్ట్ అయింది. ఒకవేళ ఒక కాలంకి ఇచ్చి ఇంకో కాలంకి ఈనప్పుడు అప్పుడు నల్ పడుతుంది కదా, ఆ నల్ ప్లేస్ లో అది డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంది. అట్లా ఎన్ని కాలమ్స్ అయినా మనం చేసుకోవచ్చు. ఇవే కన్స్ట్రైంట్స్ మెయిన్. ఫాన్కి నేను జాయిన్స్ తర్వాత చెప్తాను, అప్పుడు చెప్పిన అర్థం క్లియర్. డౌట్ ఉంది ఏం లే కదా, నీట్ గా క్లియర్ గా అయిపోయింది కదా. ఇది నోట్స్ ఆల్రెడీ నోట్స్ అమ్మాయికి చెప్పినాను, అది రాసుకోండి, ఈ వీడియో చూడండి, ఇది అర్థమే పెట్టేసింది నోట్స్, అది రాసుకునేసాను నోట్స్. రేపు మనం ఏం చెప్పుకుందామంటే, ఇప్పుడు మనం ఏం చేసినాము, ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీ కీ కానీ కన్స్ట్రైంట్స్ యాడ్ చేసినాం. ఓకేనా? ఆల్రెడీ టేబుల్ క్రియేటెడ్, ఆల్రెడీ T1 టేబుల్ ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ కి మనం ప్రైమరీ కీని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏంది క్రియేట్ చేసేటప్పుడే ప్రైమరీ కీ పక్కన రాయేసినాం. కొందరు ఏంది టేబుల్ క్రియేట్ చేసిన డేటా 1 crore రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ టేబుల్ కి ఎగ్జిస్టింగ్ టేబుల్ కి కన్స్ట్రైంట్స్ యాడ్ చేయాలి. ఎలా ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసి యాడ్ చేస్తాం, అది రేపు చెప్తాను. ఒకే సింటాక్స్ అన్నిటికీ, ఫంక్షనాలిటీ ఒకటే, ఇప్పుడు మీకు అంతా తెలుసు. యాడ్ చేయడము అంతే, ఎలా దాన్ని ఎలా డ్రాప్ చేయాలి, మళ్ళీ ఆ ప్రైమరీ కీని ఎట్లా డ్రాప్ చేయాలి, డిలీట్ చేయాలి, డ్రాప్ చేయాలి, ఎట్లా మళ్ళీ యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ ఎగ్జిస్టింగ్ టేబుల్ వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళీ ఎక్స్టర్నల్ గా మనం యాడ్ చేయండి అంటారు. అప్పుడు అది రేపు చెప్తాం, రేపు చూద్దాం. వారికి అది కన్సెన్స్ అయిపోతుంది, మళ్ళీ మనము డిక్యూఎల్కి వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం డేటా ఆల్రెడీ టేబుల్లో ఉంటుంది కాబట్టి డేటా ఫుల్ చేయడమే. ఇంకా మనం క్వైరీస్ ఉంటాయి. ఇప్పుడు వరకు ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, నీట్ గానే ఉంది కదా, ఇలాగే వెళ్తుంది క్లాస్. ఓకేనా?